హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో ఇంతకుముందు వీడియోలో మనం సైకాలజీలోని వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే కారకాలు ఏంటి. సో ఫస్ట్ యూనిట్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని నుంచి మనకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో ఇందులో మెయిన్ అంటే ఏమేం బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేవి నేను ఒక వీడియో చేశాను. దాంట్లో ఒక శిశువులో మానవుల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి, శిశువులో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయండి? 23 జతలు, లేదంటే మొత్తం 46 క్రోమోజోమ్లు ఉంటాయని చెప్పుకున్నాం. కాకపోతే అందులో 46 క్రోమోజోములలో ఒక క్రోమోజోమ్ తగ్గి 45 క్రోమోజోమ్స్తో పుట్టిన శిశువు ఎలా ఉంటుందంటే బీజకోశం లేకుండా జన్మిస్తారండి. ఒకవేళ ఒక క్రోమోజోమ్ ఎక్కువగా ఉండుంటే 47 క్రోమోజోములు ఉండుంటే వాళ్ళలో పుట్టిన శిశువు మాత్రం డౌన్ సిండ్రోమ్ అనే హెల్త్ డిజార్డర్తో పుడతారండి. అంటే బుద్ధి మాంద్యత్వం, ఈ డిజార్డర్తో పుడతారండి. 45 క్రోమోజోములు ఉంటే బీజకోశం లేకుండా పుట్టడం, 47 క్రోమోజోములు ఉంటే ఆ శిశువు డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో జన్మిస్తారు. 46 ఉన్నారంటే కరెక్ట్ పర్సన్ అండి, అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు అని. 23 జతల క్రోమోజోమ్లలో 22 జతలు శారీరక క్రోమోజోములు ఉంటాయండి. ఆ ఒక జత మాత్రం లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయండి. తర్వాత పురుషుల్లో ఉండే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ ఏంటండి? ఎక్స్ అండ్ వై. స్త్రీలలో ఉండే లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ ఏంటండి? XX. ఓకే. శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? తండ్రి అందించే లైంగిక క్రోమోజోముల మీద అండి. నెక్స్ట్, శుక్రకణం నుండి X క్రోమోజోమ్స్ అండంలోని X క్రోమోజోమ్తో కలిస్తే ఆడ శిశువు అండి XX అంటే. మగ శిశువు అయితే XY అండి. రెండు వేరువేరు అండాలు ఒకేసారి ఫలదీకరణం చెందితే విజాతి కవలలండి. విజాతి కవలలు ఇద్దరు ఆడ లేక మగ కావచ్చు, ఒకరు ఆడ మరి ఒకరు మగ కూడా కావచ్చు. ఫలదీకరణం చెందిన జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడతారండి. వాళ్ళని ఏమంటారు అంటే సజాతీయ కవలలు అంటారు, సజాతి కవలలండి. సజాతి కవలలు ఇద్దరు ఆడ లేక ఇద్దరు మగ ఏర్పడతారండి, ఒకే రూపురేఖల్లో ఉంటారు. క్రోమోజోములలో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చే ఏంటండి? జన్యువులండి. జన్యువులు అనువంశికతను ప్రాథమిక ఆధారము. జన్యువులలో ఉండే అనువంశిక పదార్థం ఏంటండి? DNA. సో DNA అంటే ఏంటండి? డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి. ఇదే బహుళ జన్యత్వం అండి. మానవ లక్షణాలు జన్యువులు రెండు కలిసి పనిచేస్తే బహుళ జన్యత్వం అండి. ఓకే. వ్యక్తి రూపానికి, పరిణితికి, సామర్థ్యాలకు కారణమయ్యేది ఏంటండి? బహుళ జన్యత్వం. అనువంశిక నియమాలు 3 రకాలు అని చెప్పింది ఎవరండి? గ్రెగర్ మెండల్ అండి. మెండల్ ప్రతిపాదించిన అనువంశిక నియమాలు ఏంటండి? సారూప్యతా నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. సారూప్యతా నియమం, వైవిధ్య నియమం, ప్రతిగమన నియమం. ఈ నియమాలు ఎవరు అందించారండి? గ్రెగర్ మెండల్. ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారిరువురి లక్షణాలే ఉండుటను వివరించే అనువంశికత నియమం ఏంటండి? సారూప్యతా నియమం. అంటే తల్లిదండ్రుల లక్షణాలను పోలి పుట్టిన ఒక బేబీ పుట్టినట్లయితే అది ఉండటంను వివరించేది ఏంటండి? సారూప్యతా నియమం అండి. పొడవైన, ఎర్రనైన, తెలివైన వారైన తల్లిదండ్రులకు పొడవైన, ఎర్రనైన ప్రజ్ఞావంతులు పుట్టడం సారూప్యతా నియమం. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పేరెంట్స్ ఎలా ఉన్నారో పిల్లలు కూడా సేమ్ అలా ఇంటెలిజెన్స్, తెలుపు, పొడవు సేమ్ పేరెంట్స్ లాగా ఉంటే దాన్ని సారూప్యతా నియమం అంటారండి. ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు స్వరూప లక్షణాలతో, కొందరు విరూప లక్షణాలతో కలిగి ఉండడాన్ని ఏమంటారండి? వైవిధ్య నియమం అంటారు. అనువంశిక నియమాన్ని వైవిధ్య నియమం అంటారు. అంటే కొంతమంది పేరెంట్స్ లాగా ఉంటారు, ఇంకొంతమంది పేరెంట్స్ లాగా కాకపోవచ్చు. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లాగా కానీ కొంచెం డిఫరెన్స్గా కానీ పుడితే వైవిధ్య నియమం అంటారండి. అలా పుడతారో అలాంటి ఈ నియమాన్ని ఏమంటారంటే వైవిధ్య నియమం.
తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి గలవారిగా ఉంటారు, కొంత తెలివి తక్కువ వారిగా ఉండడం. ఇది ఏ నియమం అని కూడా అడగొచ్చండి మనకు. సో అది వైవిధ్య నియమం. ఓకే, నెక్స్ట్ చూడండి. జన్యువులలో ఉండవలసిన లక్షణాలు తరిగిపోవడంతో తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో వారిరువురి లక్షణాలకు పూర్తిగా తిరోగమనంగా ఉండటంను వివరించే అనువంశిక నియమం ప్రతిగమన నియమం అండి. దీనికి ఎగ్జాంపుల్గా చూడండి. తల్లిదండ్రులు ఇద్దరూ పొడవుంటారు, అందమైన వారు అయినప్పటికీ పుట్టిన శిశువులు పొట్టిగా అందవిహీనంగా ఉంటారు. ప్రతిగమన నియమం ఇక్కడ మాకు క్లియర్గా ఉంటుందండి. సారూప్యత నియమం అంటే ఏంటి? పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు సేమ్ యాస్టీస్గా పుడితే సారూప్యత నియమం అండి. వైవిధ్య నియమం అంటే ఏంటి? పిల్లలని అంటే తల్లి తండ్రిని పోలిన పిల్లలు కొంతమంది, కొంచెం డిఫరెంట్గా పుట్టిన పిల్లలు కొంతమంది ఉంటే వైవిధ్య నియమం అంటారండి. తల్లిదండ్రులకు ఆపోజిట్గా ఉండేవాళ్ళు, అంటే తల్లిదండ్రులు పొడవుగా అందంగా ఉంటే పిల్లలు కొంచెం హైట్ తక్కువగా పొట్టిగా అందవిహీనంగా ఉంటే అలాంటి వాటిని ప్రతిగమన నియమం అంటారండి. సో మనకి ఈ 3 నియమాలు ఇచ్చింది ఎవరండి? గ్రెగర్ మెండల్. ఓకే, ఫలదీకరణ జరిగిన తర్వాత బహిర్గతంగా దానిపై ప్రభావం చూపే ప్రతికారకము పరిసరం అండి. ఓకే, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపు ప్రతి ఇతర కారకము పరిసరం అవుతుంది. ఎవరన్నారండి ఇలా? బోరింగ్, లాంగ్ఫీల్డ్, వెల్డ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.